హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాబు డిజిటల్ మీడియా అండి. ఫ్రెండ్స్, కువైట్లోని ఈరోజు కొన్ని ప్రధానమైన వార్తలు చూసినామంటే ముందుగా కువైట్ సివిల్ డిపార్ట్మెంట్ దాదాపు 1197 సివిల్ ఐడి కార్డులో అడ్రస్లను అయితే డిలీట్ చేసిందండి. సో ఎవరి అడ్రస్ అయితే సివిల్ కార్డులో డిలీట్ అయిపోయినాయో వాళ్ళు 1 నెల లోపల వాళ్ళు అడ్రస్ని వాళ్ళ సివిల్ ఐడి కార్డులో అప్డేట్ చేసుకోవాల్సింది. అలాగని వాళ్ళు 1 నెల లోపల చేసుకోకపోతే దాదాపు 100 దినాలు ఫైన్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మన సివిల్ ఐడి కార్డులో అడ్రస్ ఉందా లేదా, మన అడ్రస్ వ్యాలిడిటీ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలో నేను క్లియర్గా ఒక వీడియో చేశానండి. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. మీరు కానీ ఇక్కడ ఐ బటన్ని కానీ క్లిక్ చేస్తానంటే మీకు ఆ వీడియో చూపిస్తుంది. ఒకవేళ కుదరకపోతే నా డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను, నేను ఆ వీడియో యొక్క లింక్ ఇస్తాను. సో దాని ద్వారా మీరు మీ సివిల్ ఐడి కార్డులో మీ అడ్రస్ వ్యాలిడిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కువైట్లోని ఇంకో ప్రధానమైన వార్త చూసామంటే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ కమ్యూనికేషన్ మినిస్ట్రీతో కలిసి దాదాపు ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన 52 నకిలీ వెబ్సైట్ని అయితే వాళ్ళు బ్లాక్ చేయడం జరిగిందండి. అందులో స్పెషల్లీ అల్దురా అనే కంపెనీ ఉందండి కువైట్లో. అదేమంటే అల్దురా అంటే ఏజెన్సీ అనమాట. అదేం చేస్తుందంటే డొమెస్టిక్ వర్కర్స్ అంటే ఖాదీ వీజాకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు సమాచారం ఇస్తూ ఉంటారనమాట. ఏదైనా విజాలు ఉన్నా కానీ ఏదైనా పని ఉన్నా కానీ వాళ్ళు వెబ్సైట్లో పెడుతూ ఉంటారనమాట. సో ఇదేమంటే ఎవరైనా సరే బయట ఉన్న వాళ్ళు కానీ లోకల్లో వాళ్ళు కానీ ఆ వెబ్సైట్ ద్వారా వాటికి సంబంధించిన విజాలు పొందడము, ఉద్యోగాలకు పొందడం చేస్తూ ఉంటారు. సో కొందరు ఏమంటే ఈ అల్దురా కంపెనీ మీద వాళ్ళు నకిలీ వెబ్సైట్లు కానీ సృష్టించి, సో ఎవరైతే ఆ వెబ్సైట్ నకిలీ వెబ్సైట్కి వెళ్తారో వాళ్ళ దగ్గర దొంగ విజాలు పంపించో లేకుంటే ఫోర్జరీ విజా పంపించే వాళ్ళ దగ్గర డబ్బులు దండుకోవడం చేస్తూ ఉన్నారండి. సో చాలా కంప్లైంట్ వచ్చిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాంటివన్నీ ఆ నకిలీ వెబ్సైట్స్ అన్నీ కూడా చెక్ చేసి వాటిని బ్లాక్ చేయడం జరిగింది. సో అదేవిధంగా వాళ్ళు ప్రజలకు ఏం చెప్తున్నారంటే మీరు ఎప్పుడైనా సరే విజాకి సంబంధించిన ఏదైనా వెబ్సైట్తో మీరు సంప్రదింపులు జరుపుతూ ఉంటే 1కి 10 సార్లు బాగా చెక్ చేసి మీరు అప్పుడు కానీ వాళ్ళతో అప్లై చేయడమో వాళ్ళతో మాట్లాడడమో చేయని చెప్పేసి, అంతేగాని మీరు వాళ్ళు చెప్పినట్టుగా డబ్బులు పంపించి కానీ వేరే ఏ ఇతర కానీ మీరు డబ్బులు పోగొట్టుకోదండి, మోసపోద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలియజేసిందండి. సో ఫ్రెండ్స్, ఇంకా ప్రధాన వార్త చూసినామంటే జాబ్రియాలో గత 2 రోజుల క్రితము ఒక 6 అంతస్తుల బిల్డింగ్ని పడగొట్టే క్రమంలో అది ప్రమాదశాత్తు కూలిపోవడం జరిగింది. సో ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగిందండి. కాకపోతే ఈ బిల్డింగ్ని పడగొట్టడంలో ఇంత నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ మీద అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలియజేయడం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇదే అండి కువైట్లోని వార్తలు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే అండి. నమస్తే.